రివ్యూ కట్టప్పులు కత్తి పట్టుకుని ఉన్నారు జాగ్రత్త అంటున్నారు టాలీవుడ్ నిర్మాతలు. సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం, నెగటివ్ రివ్యూస్ తో కత్తులు దింపుతున్నారని ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ఆగ్రహం, ఆవేదనతో ఉన్నారు. ఈ సినిమా రివ్యూ కట్టప్పులు టాలీవుడ్ కు చేడు తెస్తున్నారా? స్వలాభం కోసం సోషల్ మీడియా, కొన్ని వెబ్సైట్లలో కొందరు చేస్తున్న సమీక్షలు సినిమాను చంపేస్తున్నాయా? సినిమాకు పైరసీ కంటే రివ్యూ పెద్ద ప్రమాదకరం కాబోతోందా? విడుదల రోజే వచ్చే కొన్ని ప్రతికూల సమీక్షలు ఇండస్ట్రీపై నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయా? నెగటివ్ రివ్యూలతో ప్రమాదంలో పడ్డ సినిమా, స్వలాభం కోసం కొందరు సినిమాని చంపేస్తున్నారా? విడుదలైన రోజే నెగటివ్ ప్రచారంతో రివ్యూలు, కొన్ని వెబ్సైట్స్ తో ఇండస్ట్రీకి ప్రమాదం పొంచి ఉందా? నిర్మాత నాగవంశీ సంచలన కామెంట్స్ వెనక ఉద్దేశం ఏంటి? నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది, నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి, మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. దమ్ముంటే మానిపారేయండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూసుకోండి, నాకేం అవసరంలా, మీరు మానేయండి. దమ్ముంటే నా సినిమాని బ్యాన్ చేయండి, మీ రివ్యూలు అవసరమే లేదు అని ఒక నిర్మాత అంత డేరింగ్ అండ్ డాషింగ్ గా అనటం వెనక పైకి ఆగ్రహమే కనపడుతోందందరికి. కానీ ఆ సీరియస్ వార్నింగ్ వెనక ప్రొడ్యూసర్ పడిన ఆవేదన, టెన్షన్, భయం మాత్రం లోతుగా అర్థం చేసుకుంటే కానీ అవగతం కాదు. అవును, సినిమా అనేది 24 విభాగాలు కలిసి చేసే పెద్ద యజ్ఞం, వందల మంది కష్టం. ఎన్నో ఫ్యామిలీలు సినీ ఇండస్ట్రీని నమ్ముకుని కళామ తల్లి సేవలో సేద తీరుతున్నాయి. కానీ ఈ 24 విభాగాలని ఒక్క దెబ్బతో చంపేసే దెయ్యంలా మూవీ రివ్యూ తయారయ్యిందనేది ప్రతి నిర్మాత ఆవేదన. సినిమా విడుదల కావటం ఆలస్యం, గంటల్లోనే ఎవడి రివ్యూలు వాడిచ్చేస్తాడు. కథ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం, మ్యూజిక్, సినిమా బడ్జెట్, సాంకేతికత, కమర్షియల్ అంశాలు, బలాలు, బలహీనతలు అన్ని ఓన్లీ ఒక్క మైండ్ డిసైడ్ చేసి పడేస్తోంది. 10 లైన్లలో రాసి పడేస్తోంది. చివర్లో ఇది సమీక్షకుడి దృష్టికోణంలోనిది అని ఒక చిన్న నోట్ ని ట్యాగ్ లా పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నారు రివ్యూలిచ్చేవాళ్లు. పాజిటివ్ రివ్యూ అయితే పర్లేదు, సినిమాకి మరింత బూస్టప్ అవుతుంది. అదే నెగటివ్ రివ్యూ అయితే అంతే సంగతులు. సినిమాకి బయలుదేరే వాళ్లు కూడా మిడిల్ డ్రాప్ అయ్యే పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే రివ్యూలతో సినిమాలకు లాభం కంటే నష్టమే ఎక్కువనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతోంది ఇక్కడ. నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఇందుకు అద్దం పడుతున్నాయి. నేను ఓపెన్ గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. ఇక్కడ ఇష్యూ చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు. కొన్ని సినిమా వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు శుక్రవారం కోసమే కాచు కూర్చుంటున్నాయి. సినిమా రివ్యూల కోసమే ఎదురు చూస్తుంటాయి. తమ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్లకి ఎంత మసాలా దట్టించి రివ్యూ ఇస్తే అంత గొప్పోళ్లమనుకునేలా ఉంటాయి మూవీ సమీక్షలు. సినిమా మొత్తంలో లూప్ హోల్స్, లోటుపాట్లని భూతద్దం పెట్టి మరీ వెతికి బయటికి తీస్తుంటారు. ఇలా ఇండస్ట్రీపై సినిమా సమీక్షలు నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయనేది ఒక నాగవంశీ లాంటి నిర్మాతకే కాదు, చాలా మంది ప్రొడ్యూసర్ల అభిప్రాయం. దిల్ రాజు, హీరో నాని లాంటి వాళ్లు కూడా ఈ విషయంపై వెబ్సైట్ల తీరుని తప్పుపట్టిన సందర్భాలున్నాయి. సినిమా అనేదాన్ని ఎంటర్టైన్మెంట్ కోణంలో కాకుండా మరీ సీరియస్ గా తీసుకుని కొందరు రాసే రివ్యూలు పెద్ద సినిమాలకే కాదు, చిన్నవాటికి కూడా మెడపై కత్తిలా మారుతున్నాయి. సినిమా రిలీజ్ అయిన వారంలోపు రివ్యూస్ రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కేరళ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అదే అక్కడి నిర్మాతలకు పెద్ద రిలీఫ్ గానే చెప్పొచ్చు. తమిళనాడు కూడా ఈ దిశగా ప్రయత్నాల్లో ఉంది. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసేలా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్లాన్ చేస్తోంది. అదే జరిగితే సమీక్షకులకు వారం తర్వాత గాని చూసిన సినిమాపై తమ దృష్టికోణాన్ని ప్రేక్షకులతో పంచుకునే ఛాన్స్ ఉండదు. ఆ దిశగా టాలీవుడ్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. రిలీజ్ అయిన సినిమాలనే కాదు, రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలపైన ఈ రివ్యూలు, ట్రోల్స్ ప్రభావం ఇప్పుడు టాలీవుడ్ కు పెద్ద శాపంగా మారింది.
పెద్ద సినిమాలు క్రేజీ కాంబినేషన్లే కాదు, చిన్న సినిమాలు సీక్వెల్స్ పై రివ్యూయర్స్ బేట కత్తి పట్టుకుని వెబ్సైట్లలో కూర్చుంటున్నారు. దీంతో ముందు నుంచే టాలీవుడ్ ప్రొడ్యూసర్లు బహుపరాక్ అంటూ జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా పేరు అనౌన్స్మెంట్ దగ్గర నుంచి షూటింగ్ ప్రారంభం, సినిమా రిలీజ్ వరకు ప్రతి దశలోనూ ఈ సినీ సమీక్షకుల కళ్ళు పడుతున్నాయి. సో డెఫినెట్ గా కేరళలో థియేటర్స్ కి అందరికి ఆల్ థియేటర్స్ కి వాళ్ళ అసోసియేషన్ కి చెప్పడం జరిగిందంట. నాకు కూడా పంపించారు. అది అక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది మన స్టేట్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అది ఇండిపెండెంట్గా తీసుకునేది కాదు, ఛాంబర్ ద్వారా జరగాలి. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిబిటర్స్ కూడా ప్రిపేర్ అయ్యారంట. అది సో ఛాంబర్ ద్వారా అవుతుంది. సినిమా అనేది ఎంతో మంది మెదళ్లకు పదును పెట్టి రేయింబవళ్లు కష్టపడి తీసే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. నిర్మాత ఎవరు డబ్బులు పోగొట్టుకోవాలని అనుకోరు. ప్రొడ్యూసర్ డబ్బులు, దర్శకుడి మైండ్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, ఇలా ఎవరి క్రియేటివిటీ అప్లై చేసే ఛాన్స్ వాళ్ళకుంటుంది. అన్ని క్రాఫ్ట్స్ కలిసి తీసే ఓ ప్రాజెక్టుకు సక్సెస్ ఫెయిల్యూర్స్ ఛాన్సుల్ని విడుదలకు ముందే ఏ ప్రేక్షకుడు, ఏ రివ్యూ రాసే వెబ్సైట్ అంచనా వేయలేదు. సినిమా టైటిల్, షూటింగ్ దగ్గర నుంచే ప్రమోషన్స్ లో సస్పెన్స్ ను క్రియేట్ చేస్తూ కథ ఎక్కడా లీక్ కాకుండా ఉండే మూవీ టీమ్ కు తీరా రిలీజ్ అయిన మొదటి గంటలోనే నెగటివ్ రివ్యూ కత్తికి సినిమా బలవుతుండటం టాలీవుడ్ నిర్మాతల్లో భయాన్ని నింపుతోంది. ప్రేక్షకుల అసలు అభిప్రాయాన్ని తెలుసుకునే ఛాన్స్ లేకుండా సమీక్షకులే వాళ్ల జడ్జిమెంట్ ను రుద్దేయడంతో వారమాడాల్సిన సినిమా కూడా ఒక్క రోజుకే స్క్రీన్ ఆఫ్ అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇంత స్ట్రగుల్ ఉంటుంది సక్సెస్ కి. అంటే 10-15% కన్నా సక్సెస్ రేట్ లేనప్పుడు ఒక సినిమా కనుక ప్రజల్లో మంచి ఆమోదం పొంది వాళ్ళ నుంచి గ్రేట్ అప్రిసియేషన్ పొంది ముందుకు వెళ్ళినప్పుడు, పర్టికులర్లీ మీడియా నుంచి కనుక అండి గుడ్ జాబ్ యూ డిడ్ అని ఒక 4 ముక్కలు రాస్తే యాజ్ అ ప్రొడ్యూసర్ ఎవరైనా ఫీల్ అవుతారు. యాజ్ అ పర్టికులర్లీ ప్రొడ్యూసర్ మైండ్ లో ఈ స్ట్రగుల్ కి అంటే వీళ్ళ నుంచి కూడా అప్లాజ్ వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకంటే మీడియా డెఫినెట్లీ మీ రోల్ చాలా ఉంది ప్రజల ముందు తీసుకెళ్లడంలోనూ, దీన్ని సినిమాని అవేర్నెస్ క్రియేట్ చేయడంలోనూ. ఈ రివ్యూలు నెగటివ్ ప్రచారంపై దిగ్గజ నిర్మాత దిల్ రాజు నుంచి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ సందర్భం వచ్చిన ప్రతిసారి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. హీరో నాని అయితే తన నెక్స్ట్ ప్రాజెక్టు ప్యారడైజ్ బ్యానర్ ద్వారా రూమర్స్ వైరల్ చేస్తున్న వాళ్లకు, నెగటివ్ ప్రచారం చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. గజరాజు నడుస్తుంటే గజ్జి కుక్కలు అరుస్తాయంటూ ఘాటుగానే సోషల్ మీడియా డెవిల్స్ లా మారిన కొందరు రివ్యూవర్స్ చెంప చెల్లుమనేలా కౌంటర్ ఇచ్చారు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్. హిట్ మూవీ తీసే ఫార్ములా, ఫ్లాప్ మూవీకి లాజిక్లు, రీజన్లు అవసరం లేదు. ప్రేక్షకుడికి నచ్చితే చూస్తాడు, నచ్చలేదనుకో మౌత్ టాక్ తో పక్క వాళ్లకు చెప్పుకుంటాడు. కానీ రివ్యూలు ఇచ్చే ప్లాట్ఫామ్స్ అలా కాదు. వాళ్ల చేతిలో వేలు లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. సినిమాను ఇన్ఫ్లుయెన్స్ చేసే సత్తా రివ్యూ ఇచ్చే వాళ్లకు ఎంతో కొంత ఉంటుంది. చిత్రాన్ని చిత్రవధ చేసి తమకు నచ్చిందే అందరికీ నచ్చుతుందని అనుకునే సమీక్షకుడి మైండ్ సెట్ మారాలనేదే నిర్మాతల ఆవేదన. సినిమా 4 కాలాల పాటు పచ్చగా ఉంటేనే వెబ్సైట్లు, యూట్యూబర్లు మనగలరు అని చెప్పడమే నాగవంశీ లాంటి నిర్మాతల ఆగ్రహం వెనుకున్న అంతరార్థం. ఈ లోతును ముందు రివ్యూవర్స్ అర్థం చేసుకుంటే నెగటివ్ ప్రచారం తగ్గి సినీ కళామ తల్లి కొన్నాళ్లు ఆరోగ్యంగా ఉంటుంది. అది సమీక్షకుడు చూసే దృష్టికోణంపైనే ఆధారపడి ఉంటుంది.